కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాని కడుపు నింపడానికి కొరకు చౌక బియ్యము పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక రేషన్ షాప్ వద్ద ఉన్నాము. అయితే రేషన్ షాప్ వద్ద మాత్రం మనం విజువల్స్‌లో చూస్తున్నాము. 42 కిలోల 900 గ్రాముల వేమెంటే బస్తా వస్తుంది. వీళ్ళు చెప్పేదేందంటే మాకు వేమెంట్ ఎయకుండా బస్తాల రూపకంగా ఇస్తున్నారు. ఒక్కొక్క బస్తా 50 కేజీలు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ అంటే ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మొత్తం కూడా మన ఎక్కడ చివెముల గోదాం నుంచే కూడా సప్లై చేస్తున్నారు. సుమారు 600 గ్రామాలకు 600 మంది డీలర్లకు కూడా ఈ రేషన్ బియ్యాన్ని సప్లై చేస్తుంటారు. వాళ్ళు రేషన్ డీలర్లు చెప్పేది ఒకటే, మేము పెద్ద ఎత్తున కూడా మోసపోతున్నామని చెప్తున్నారు. మనం విజువల్స్‌లో చూస్తున్నాము. ఇక్కడంతా కూడా బస్తాలున్నాయి. ఆల్రెడీ కొన్ని బస్తాలు కూడా కొంతమంది అందరికి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మిగతావి కూడా ఇక్కడ మనం విజువల్స్‌లో చూస్తున్నాము. ఇయన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఒకటే, మేము పెద్ద ఎత్తున నష్టపోతున్నాము. ఇప్పటికే మేము కోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేశాము. మాకు పేమెంట్ ప్రకారం మాకు ఎన్ని క్వింటాలు వస్తుందో అన్ని క్వింటాలు ఇస్తేనే బాగుంటుందని చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ గోదాం నిర్వాహకులు కావచ్చు, పెడచెవిన పెడుతూ వాళ్ళకు బస్తాల రూపంగా వేయడంతోనే మొత్తం కూడా 42 కిలోల 900 గ్రామ్స్ అంటే సుమారు 8, 9 కిలోలు ఒక్కొక్క బస్తాలో తరుగుపోతే మేము ఎలా బతికేది? అసలు మాకొచ్చే కమిషన్ అంతా మేము చేసేదంతా. ఇంతకుముందు మాత్రము ఈ బియ్యంతో పాటు సబ్బులు, నూనెలు, పప్పులు కూడా ఇచ్చేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఒక బియ్యము మీదనే మేము బతకాలంటే ఇంత వేమెంట్ తరుగుదల ఉంది. ఈ తరుగుదల ఎట్లా మేము పూడ్చుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికీ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే డీలర్లు ఉన్నారో అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బయటికి రాలేక దుస్థితి. ఒకవేళ ఏ ఒక్క డీలర్ అయినా వచ్చి మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకుంటే మాత్రం ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని వాళ్ళు కూడా రాలేని దుస్థితి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న డీలర్ షాపులో మనం చూస్తున్నాము. వాళ్ళు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. అసలు మేము తినేది ఎట్లా, మేము బతికేది ఎట్లా, మా పిల్లల్ని చదువుకునేది ఎట్లా, ఈ విధంగా ఒక్కొక్క బస్తాకు 8, 9 కేజీలు తరుగుదల అంటే మేము ఎంత నష్టపోతున్నాము. అసలు మేము చేసే చాకిరంతా కూడా వెట్టి చాకిరిని వాళ్ళు పేర్కొంటారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకొని గోదాం నిర్వాహకులకు సంబంధం ఉందా, లేకపోతే అసలు ఏం జరుగుతుందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు పేర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకైతే పేదవాళ్ళు కడుపు నింపుదాం అనుకున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో ఇప్పుడే మనం డీలర్ దగ్గర చూసాము. డీలర్ దగ్గర కూడా 45 కిలోలు, 44 కిలోలు, 42 కిలోలు రావడం జరిగింది. అదే మనం ఎవరికైతే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సూర్యాపేటలో కొన్ని సుమారు 170, 175 షాపులకు ఇస్తున్నటువంటి చివెముల గోదాం దగ్గర కూడా మనం వచ్చి ఇప్పుడే బియ్యాన్ని పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో కిరణ్ గారు కూడా వాళ్ళు కొన్ని బస్తాలు వేయడం జరిగింది. అవి వేసినప్పుడు మాత్రం 44 కిలోలు, 40 కిలోలు చూపించడం జరిగింది. వాళ్ళు అనేది ఏంటంటే ఇవన్నీ కూడా హాస్టల్ పంపుతామని చెప్తున్నారు. హాస్టల్ పంపినా కూడా వాళ్ళు కూడా పేద పిల్లలు కడుపు నింపేందుకే మనం పంపించేది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదైనా కడుపు నింపుకోవడానికే. కాకపోతే ఏంటంటే కొంతమంది దీన్ని మాత్రం మొత్తం ఈ గోదాంలో ఉన్నటువంటి భారీ కుంభకోణం అని చెప్పవచ్చు. మామూలు కాదు. ఒక్కొక్క బస్తాలో 4-5 కిలోలు అంటే అసలు నెలవారీగా ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటాలు పోతున్నాయో అసలు లెక్క లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఈ డీలర్లకు ఇచ్చేప్పుడు కానీ లేకపోతే స్కూళ్ళకు పంపించేప్పుడు కానీ క్వింటాల్ లెక్క పంపాలి. కానీ ఇక్కడ ఈ గోదాంలో అలా జరగట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క బస్తా 50 కిలోల చొప్పున మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఇదే విషయం మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న తంతు. ఇది మొత్తం మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా 44 కిలోలు, 45 కిలోలు, 46 కిలోలు, 47, 48 వస్తున్నాయి. అయితే ఒక బస్తా చూస్తే మాత్రం 55 కిలోలు వస్తుంది. అంటే అసలు 55 కిలోలు రావడం గల కారణం ఏంది, ఈ 44 కిలోలు రావడం కారణం ఏంది కూడా అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మొత్తం కూడా లక్షల రూపాయల విలువ చేసే సొమ్ము కూడా పక్కదారి పడుతుంది. దీన్ని మన సివిల్ సప్లై అధికారుల ప్రమేయం ఉందా, లేకపోతే జిల్లా అధికారుల ప్రమేయం ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్లకు సంబంధం ఉందా, దీన్ని మొత్తం కూడా వెలికి తీస్తే మాత్రం డీలర్లు కానీ లేకపోతే ప్రజలు కూడా హర్షణీయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇంకా డీలర్లు ఒకటే చెప్తున్నారు, మాకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొన్ని మాకు ప్రకటించడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా రాకపోగా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ గోదాం సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు పెద్ద మొత్తంలో కూడా స్కామ్ నడిపిస్తున్నారు. ఇప్పుడే మనం విజువల్స్ చూస్తాం. పెద్ద ఎత్తున కూడా జరిగినటువంటి తతంగం కూడా దీన్ని వెలికి తీస్తే మాత్రము అసలు ఎవరు ఈ పందికొక్కులు తింటున్నాయా, లేకపోతే మనుషులు తింటున్నారా, లేకపోతే పక్కదారి పడుతున్నా కూడా తెలిసే పరిస్థితి ఉన్నది. ఇక్కడ మొత్తం కూడా హమాలీలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ సమక్షంలో మనం కాంటాయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇంతకుముందు ఫోన్లో మనం మాట్లాడితే ఏమన్నారంటే, అది వాళ్ళు మేము సరిగానే వేస్తున్నాము, సరిగా వేసినా కూడా అక్కడ వాళ్ళు బస్తాలకు రంధ్రాలు పడో లేకపోతే బియ్యం కారిపోవడం జరుగుతుందని చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ గోదాం కూడా రావడం జరిగింది. గోదాం వచ్చిన తర్వాత కూడా మనం పరిశీలిస్తే మాత్రం వాళ్ళు
డీలర్లకు ఏ విధంగా చేస్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క బస్తాలో 4-5 కిలోలు అంటే అసలు ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందో మనం జిల్లా అధికారులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.